నువ్వు జరిగిన దాన్ని ఎలాగో మార్చలేవు, నువ్వు జరిగిన దాన్ని ఎలాగో మార్చలేవు. ఆలోచన అనేది ఆలోచించి ఏం లాభం? మరి ఆలోచన అనేది ఆలోచిస్తూ ఉండడం వల్ల ఏం లాభం అని అనుకుంటూ ఉన్నావు. ఇక చాలు, లేచిక జరిగిన దాన్ని మార్చలేవు. కనీసం జరిగే దాన్నైనా మార్చేందుకు ప్రయత్నం చెయ్యి. కనీసం ఇప్పుడు జరుగుతున్న దాన్నైనా మార్చు. నువ్వు జయోపజయాలు అందుకునేందుకు నువ్వు ఇప్పుడు జరుగుతున్న దాన్నైనా మార్చు మిత్రమా. అప్పుడు అలా అయ్యింది, ఎందుకైనా అలా అయ్యింది, అప్పుడు ఇలా చేయాల్సింది, అలా చేసి ఉండాల్సింది అని అనుకుంటూ ఉండకు. అలా అనుకుంటూ అక్కడే ఆగిపోకు. ఏం చేద్దామని నీ జీవితాన్ని ఏం చేద్దామని ఇలా అనుకుంటూ అక్కడే ఆగిపోయి నీ జీవితానికి ఒక గుర్తింపు అంటూ ఉండాలి, నీ జీవితానికి ఒక గొప్ప స్థాయి అంటూ ఉండాలి అని అంటే నువ్వు జరిగిన దాని గురించి ఆలోచన అనేది మాని జరగబోయే దాని గురించి ఆలోచించు మిత్రమా. ఇప్పుడు జరుగుతున్న దాని గురించి ఆలోచించు. ఇప్పుడు జరుగుతున్న దాని గురించి, జరగబోయే దాని గురించి ఆలోచన అనేది చెయ్యి మిత్రమా. ఇది గుర్తుంచుకో. ఎప్పుడైనా సరే పాస్ట్ గురించి కాదు. పాస్ట్ గురించి అయితే అస్సలు ఆలోచన అనేది చెయ్యకు. ప్రెసెంట్ గురించి, ఫ్యూచర్ గురించి ఆలోచించు మిత్రమా. వాటిని ఎలా మంచి స్థాయిలో నడపాలి అనే దాని గురించి ఆలోచన అనేది ఆలోచించు. వాటిని ఎలా మంచి స్థాయిలో ఉంచాలి అనే దాని గురించి ఆలోచించు మిత్రమా. అది గుర్తుంచుకో. నువ్వు ఇప్పుడు జరిగిందెలాగో మార్చలేవు, జరిగిపోయిందెలాగో నువ్వు మార్చలేవు మిత్రమా. కనుక ఇప్పుడు జరిగే దాని గురించి, జరగబోయే దాని గురించి ఆలోచన అనేది ఆలోచించు మిత్రమా. దాన్ని ఎలా మార్చాలి అనే దాని గురించి ఆలోచించు. ఇప్పుడు ప్రెసెంట్ జరిగే దాని గురించి ఆలోచించు మిత్రమా. ఇప్పుడు ప్రెసెంట్ జరిగే దాన్ని ఎలా మంచి స్థాయిలో ఉంచాలి, ఎలా మంచిగా మార్చాలి అనే దాని గురించి ఆలోచించు. ఇప్పుడు జరుగుతున్నది ఎలా మంచిగా మార్చాలి అనే దాని గురించి, జరగబోయేది ఎలా మంచిగా మార్చాలి అనే దాని గురించి మాత్రమే ఆలోచించు మిత్రమా. జరిగిపోయిన దాని గురించి ఆలోచించుకుంటూ నిన్ను నువ్వు మోసం చేసుకోకు మిత్రమా. ఇది గుర్తుంచుకో. ఈ ఆలోచన అనేది మారితే మొత్తం మారుతుంది. ఈ ఆలోచన అనేది మారితే ఇవన్నీ మారుతాయి మిత్రమా. అది గుర్తుంచుకో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఇలాంటి మరిన్ని మోటివేషనల్ వీడియోస్ అండ్ కోట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియోని అందరికీ షేర్ చేసి లైక్ చేయండి. థ్యాంక్ యూ.